ఈటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. చనిపోయిందని మాత్రం చెప్పు, మిగతావి ఇక్కడ నేను చూసుకుంటాను. ఇంకా ఏదైనా అడిగితే నామే చెప్పు. ఇక్కడికి వస్తే అన్నీ నేను చెప్తానని చెప్పు. శ్రీనివాసం శ్రిత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం. క్షమించు అని అడగటానికి కూడా మాకు నోట మాట రావటం లేదు. ఇంతవరకు మేము చదువుకున్న పురాణాల్లో గాని, మాకు తెలిసిన గ్రంథాల్లో గాని, విన్న కథల్లో గాని ఎక్కడ ఏ ఆడది చెయ్యని నీచమైన పని, కఠినమైన పని, పాపపు పని మేం చేస్తున్నాం. నా కొడుకు కోసం నేను, నా కూతురి కోసం నేను, బిడ్డ కోసం తల్లి చేసేది ఏదైనా మంచిదే అవుతుంది. దానికి నువ్వు శిక్ష వెయ్యాలి అనుకుంటే మమ్మల్ని శిక్షించు, అంతేగాని పిల్లని మాత్రం శపించకు. విజయ్ తన ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించిన జానకి కోసం నీ సాక్షిగా చిన్నప్పుడు తను జానకి మెళ్ళలో కట్టిన తాళి కోసం ఈ నేరం చేస్తున్నాడు, ఈ తప్పు చేస్తున్నాడు. నువ్విచ్చిన తలరాత బాగోలేదు. అందులో ఎవరూ సుఖంగా లేరు. నందిని సంతోషంగా లేదు, జానకి సుఖంగా లేదు, వాడు బాగోలేడు. అందుకే ఆ తలరాతని కొంచెం మార్చాలనుకున్నాడు నా బిడ్డ. నువ్వు చేసిన పొరపాటు దిద్దాలనుకోవడం తప్పు కాదుగా. ఒక రకంగా మా కన్నీళ్ల ఉసురు నీకు తగలకుండా మా అల్లుడు చేస్తున్న పని ఇది. కొంచెం అర్థం చేసుకో. నీకు చెప్పేంతటి వాళ్ళం కాదు, కానీ మనుషుల్ని చూడాలంటే భయం వేస్తోంది. నా కోడలి కళ్ళల్లోకి చూడాలంటే భయం వేస్తోంది. నాలాంటి అత్త ఇంకెవ్వరికీ ఉండకూడదు. కోడల్ని సాధించే అత్తలున్నారు, కోడలి చేత సాధింపబడే అత్తలున్నారు. కానీ కోడలి కోపాన్ని, ప్రేమని తట్టుకోలేని అత్తని నేనేనేమో. ఎందుకో అది ఈ మధ్య తెగ నచ్చేస్తోంది. అదంటే నాకు పడదు, కానీ నచ్చేస్తోంది. నచ్చింది అని చెప్పుకోలేని పరిస్థితి నాది.
ఇష్టపడిన వాళ్ళని బాధ పెట్టడం, ఇష్టపడి మరీ కష్టపెట్టడం నువ్వు రాసిన తలరాత. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకో. కావాలంటే దేనికి శిక్ష మేము అనుభవిస్తాం. కానీ విజయ్ ప్రయత్నాలకి విజయం కలిగించు. ఎందుకంటే తను ఎంత ప్రయత్నించినా ఫలితం ఇవ్వాల్సింది నువ్వు. జానకి, వస్తున్నా. ఏంటన్నయ్య? మహేష్ ఫోన్ చేశాడమ్మా. అర్జెంటుగా నిన్ను తీసుకురమ్మన్నాడు. మహేషా? అదే విజయ్. విజయ్ నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎక్కడికి? తన దగ్గరికే. ఎందుకు? ఏదో అర్జెంట్ అంట. పద వెళ్దాం. ఆగన్నయ్య. ఏంటి విషయం నీకు చెప్పేశాడన్నమాట? అంతేలే, ఎంతైనా మీరు ఫ్రెండ్స్ కదా, ఒకటైపోయారు కదా. ఏం చెప్పాడు మీ ఫ్రెండు? ఆ పిచ్చిది పెట్టిన టైం అయిపోయింది, ఈ రోజు రాత్రి 12 గంటల 1 నిమిషానికి అది చచ్చిపోతుంది, దానికి ఏదో ఒకటి చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చే, నేను ఇక్కడ మేనేజ్ చేసి దాన్ని కాపాడుకుంటాను అని చెప్పాడా? అది కాదమ్మా. అన్నయ్య, తనకి చెప్పాను, నీకు చెప్తున్నాను. నా ప్రాణాలు తన చేతుల్లోనూ నీ చేతుల్లోనూ లేవు. ఇంకా చెప్పాలంటే నా ప్రాణాలు నా చేతుల్లోనే లేవు. నేను అక్కడున్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా నా ఆఖరి ప్రయాణానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. అనవసరమైన శ్రమ పడకుండా వెళ్ళండి, నేను ఎక్కడికి రాను. అది కాదమ్మా, ఆ విషయం గురించి కాదు, ఇంకేదో విషయం అనుకుంటా. నా మాట విని బయలుదేరమ్మా. ఇంకేముంటుందన్నయ్య? ఇంకేం ఉండదు. తన గురించి నాకు తెలుసు, అలాగే నా మొండితనం గురించి తనకి తెలుసు. నేను హరిశ్చంద్ర ప్రసాద్ కూతుర్ని, మాట మీద నిలబడతానని తెలుసు. అందుకే నీతో ఇలా చెప్పాడు. చెప్పు తనకి, జానకి రానని చెప్పింది, ఇక్కడే చేస్తాను అని చెప్పింది, రేపొచ్చి శవాన్ని చూసుకోమని చెప్పింది అని చెప్పు. జానకి, ఏంటా మాటలు? విషయం ఏంటో తెలుసుకోకుండా ఎంతసేపు చేస్తాను అంటావేంటి? కొన్ని గంటల్లో చావబోయేదాన్ని చేస్తాను అనుకుండా ఇంకేమనాలి? ఇక్కడ నువ్వు కొన్ని గంటల్లో చావబోతున్నావు, కానీ ఆల్రెడీ అక్కడ ఓ మనిషి చనిపోయింది. ఏంటన్నయ్యా నువ్వనేది? ఒక మనిషి చచ్చిపోయిందా? ఎవరు?
నందిని. నందిని నందిని చనిపోవడం ఏంటన్నయ్యో? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? విజయ్ చెప్పమన్నాడా? తప్పన్నయ్యా. ఒక మనిషిని బ్రతికించడం కోసం ఇంకో మనిషిని చంపేయడం కరెక్ట్ కాదు. చెప్పు వాడికి ఇంకెప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ గేమ్స్ ప్లే చేయొద్దని. వెళ్ళండి. జానకి, నేను చెప్తున్నది నిజం. నందిని చనిపోయింది నిజం. మహేష్ ఫోన్ చేసింది నిజం. నిన్ను తీసుకురమ్మంది నిజం. అదే నేను అడుగుతున్నాను. నందిని ఎందుకు చనిపోతుంది? ఎలా చనిపోతుంది? నేను కదా చనిపోవాల్సింది. తను చనిపోవడం ఏంటి? ఎందుకు చనిపోయిందో ఎలా చనిపోయిందో నాకు తెలియదు, కానీ చనిపోయింది. అది మాత్రం నిజం. జానకి, నందిని ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. మీరు చెప్పిన దాన్ని బట్టి తనేంటో తెలియటం తప్ప తను చనిపోయిందంటే నాకే కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇక నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పదమ్మా వెళ్దాం. నందిని నందిని చచ్చిపోయిందా? జానకి, ముందు మీరు బయలుదేరండి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. పటాబి, తను తీసుకెళ్ళు. నందిని నందిని జరుగుతున్నది కరెక్టేనా? జరుగుతున్నది కరెక్టా కాదా అని కదా ఆలోచించాల్సింది. జరుగుతున్నది కరెక్ట్గా జరగాలని.
అప్పనా తన మన అందరికి దండాలన్నా, మందు కొడదామంటే జేబులో డబ్బులు లేవన్నా. దండాలు తల్లే. అంతర్ముఖం, నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అమ్మా, ఫోన్లో ఏమేమో చెప్పారు. ఏదో పెద్ద విషయమే జరుగుతుందని అర్థమవుతుంది కానీ మందు లేదు కదమ్మా, ఏమీ బోధపడటం లేదు. ఇదిగో, ఎంత కావాలంటే అంత తాగు. ఇక్కడ మేము అనుకున్నది ప్రశాంతంగా జరిగిపోవాలి. ఏం మాత్రం తేడా వచ్చిందో మొదట పోయేది నీ ప్రాణమే. అయ్యో, అంత మాట ఎందుకు బాబు? మందుకి మనీ ఇచ్చేశారుగా. ఇక ఈరోజు ఈ మార్చురీ మీది, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. అప్పనా తన్నా మన మందుకి డబ్బులు దొరికాయన్నా, అప్పనా తన్నా మన దొరికాయన్నా. నమస్తే మేడం. 3 బాడీస్ వచ్చాయా? వచ్చాయి మేడం. సరే, వాటి లోపల పెట్టి బండి పక్కకు తీసి పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు చెప్పిన చోటికి వాటిని తీసుకెళ్ళండి. అలాగే మేడం. అమ్మా, డాక్టర్ మా తల్లే.
జానకి మహేష్ జానకి మహేష్ చచ్చిపోయారు.